ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు చాలా కొత్త విషయాలు ఇంకా ఒక అద్భుతమైన సూచన లభించబోతోంది. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. రాధే రాధే అందరికీ. 2025లో కుంభమేళ జరిగింది. దేశవ్యాప్తంగా అందరూ 2025లో కుంభమేళకి వెళ్ళారు, కుంభమేళ స్నానం చేశారు. కానీ మీకు తెలుసా, అదే సమయంలో ఇంకో అద్భుతమైన విషయం జరిగింది ప్రయాగరాజ్లో. మా గురుదేవులు కృష్ణ బలరాం స్వామీజీ వారికి జగద్గురు బిరుదుని అందించారు. ఆ సమయంలో చాలామంది సాధుసంత మహాపురుషులు ప్రయాగరాజ్లో చేరి గురుదేవులకి ఆ బిరుదుని అందించారు. కుంభమేళ అనే పరమ పావన సందర్భంలో 4 సంప్రదాయాల సమ్మేళనంతో గురుదేవులకి జగద్గురు అనే దివ్య బిరుదు ప్రదానం చేయబడింది. ఈ జగద్గురు అనే బిరుదు సాధారణమైన బిరుదు కాదు. వైష్ణవ సంప్రదాయాల ఆధ్వర్యంలో మా గురుదేవులు ప్రస్థానత్రయి మీద భాష్యం రాసినందుకు, అంటే వేదాంత సూత్రం, ఉపనిషత్తు, భగవద్గీత మీద ప్రామాణికమైన భాష్యాలు రాసినందుకు వేరే గొప్ప గొప్ప సాధువులు దాన్ని గుర్తించి మా గురుదేవులకి ఈ జగద్గురు బిరుదుని అందించారు. ఈ గౌరవం కేవలం ఒక్క వ్యక్తిది మాత్రమే కాక సనాతన ధర్మం యొక్క అఖండ పరంపర, తపస్సు మరియు సాధనల విజయానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ చారిత్రాత్మక గౌరవానంతరం మొట్టమొదటిసారిగా నంబూరు పుణ్యభూమిపై శ్రీ శ్రీ రాధా గోవింద పీఠాధీశ్వర్ జగద్గురు శ్రీ కృష్ణ బలరాం స్వామీజీ ప్రభుపాదుల వారి మంగళమయమైన మరియు దివ్యమైన ఆగమనం జరుగుచున్నది. ఈ అత్యంత అద్భుతమైన మరియు దుర్లభమైన సందర్భంలో దేశం నలుమూలల నుంచి అనేక మహామండలేశ్వర్లు, ప్రతిష్టాత్మక జగద్గురువులు మరియు సుమారు 200 మంది సిద్ధులు, తపస్వులు, యోగీశ్వర సాధువులు నంబూరు గ్రామానికి విచ్చేస్తున్నారు. ఈ మహాసిద్ధ పురుషుల పాదస్పర్శ మాత్రము చేతనే ఆంధ్రప్రదేశ్లోని నంబూరు భూమి తపోభూమిగా మారి పుణ్యమయంగా మరియు చైతన్యవంతంగా అవతరిస్తుంది. ఈ కార్యక్రమం జరగబోయే తేదీలు: నంబూరు గ్రామం శ్రీ శ్రీ రాధా గోవింద మందిరం ఫిబ్రవరి 4, 5 మరియు 6 తారీఖుల్లో భక్తి మరియు శ్రద్ధతో నిర్వహించే మహారథయాత్ర. ఇలాంటి దుర్లభ సిద్ధ సాధువుల సమూహ దర్శనం జీవితంలో పదే పదే లభించదు. ఈ పరమ భాగ్యం గురుదేవుల వారి అపార కృప మరియు ఆశీర్వాదాల వలన మనందరికీ సులభంగా, సమీపంగా మరియు అందుబాటులో లభించుచున్నది. అందువలన భక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. యజ్ఞాలు, సాధుసేవ, మహాభండారం మరియు సమస్త ధార్మిక కార్యక్రమములు సఫలంగా నిర్వహించుటకు సర్వ ధర్మ ప్రేమిక బంధువులను వినమ్రంగా ప్రార్థించుచున్నాము. మీ శ్రద్ధ, భక్తి మరియు సామర్థ్యానికి అనుగుణంగా దానం చేసి పుణ్యఫల భాగస్వాములుగా మారి ఈ దివ్య అవకాశాన్ని మీ జీవితంలో ఒక అమూల్యమైన సాధనగా మలుచుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి మీకు డీటెయిల్స్. యజ్ఞ యజమాన సేవ, సుదర్శన యజ్ఞం ఇంకా నరసింహ యజ్ఞం జరుగుతాయి. సాధు దాన దక్షిణ సేవ జరుగుతుంది. కళా పోషక సేవ కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగా భరతనాట్యము మరియు జానపద నృత్యం, ఇంకా కృష్ణలీలలు మరియు శ్రీనివాస కళ్యాణం జరుగుతాయి. సాధువులకు అన్న ప్రసాద సేవ కూడా జరుగుతుంది. భక్తులకు అన్న సంతర్పణ సేవ కూడా జరుగుతుంది. రాధా గోవింద భగవంతుడికి రకరకాల అలంకరణ సేవలు కూడా జరుగుతున్నాయి. మీ స్తోమతకి అనుకూలంగా మీరు ఏదో ఒక సేవలో పాలు పంచుకుని దానికి అనుకూలంగా దానాన్ని ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడున్న QR కోడ్ని స్కాన్ చేసి మీరు చేయగలిగినంత దానం చేయొచ్చు. మరెన్నో వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని సంప్రదించాలని కోరుకుంటున్నాము. శ్రీ శ్రీ రాధా గోవింద మందిరం, నంబూరు. సదా మీ శ్రేయస్సు కోరుతూ.